హలో ఫుడీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డాబా స్టైల్లో ఉండే షాహీ ఎగ్ కుర్మా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల వరకు పెద్ద ఉల్లిగడ్డల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1/2 కప్పు జీడిపప్పు, 8 పచ్చిమిర్చి, 1/2 కప్పు నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఎగ్ కుర్మా కోసం ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని 1/2 కప్పు వరకు ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కేలోపు మనం ఎగ్స్కి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుందాం. దీనివల్ల మసాలా అంతా లోపలికి వెళ్ళి మన ఎగ్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఇక్కడ జాగ్రత్త వహించండి, ఎగ్స్ ఆయిల్లో పేలుతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు ఎగ్స్లో 1/2 స్పూన్ వరకు నేను పసుపుని యాడ్ చేశాను. ఇదంతా బాగా కలిసేలా కలుపుతూ ఎగ్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మన ఎగ్స్ మంచి రంగులోకి మారాయి. వాటిని తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ ఫ్రై చేసిన ఆయిల్లోనే మిగిలిన 1/2 కప్పు నూనెను కూడా పోసి వేడి చేసుకుందాం. ఇప్పుడు నూనె బాగా వేడెక్కాక దానిలోకి మనం బిర్యానీ మసాలాలు వేద్దాం. దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు, కొన్ని మిరియాలు, అనాస పువ్వు, వీటన్నిటిని వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం. మసాలా దినుసులన్నీ కొద్దిగా చిటపటలాడాక దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1.5 స్పూన్ వరకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని దీనిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ముందుగానే మనం కాజు వేసాం కాబట్టి అడుగు పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అడుగు పట్టే గుణం ఉంది కాబట్టి మనం వాటిని బాగా కలుపుకుంటూ తిప్పుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను మూత పెడుతున్నాను, ఎందుకంటే కర్రీలో నుండి మనకి బబుల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి నేను మూత పెట్టాను. 1 స్పూన్ వరకు నేను కళ్ళుప్పుని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు అంతా బాగా కలిసే వరకు ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మసాలా నుండి ఆయిల్ కొద్దిగా సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి అడుగు పట్టకుండా తిప్పుకొని దానిలో 1 కప్పు వరకు చిలికిన పెరుగుని యాడ్ చేసుకుందాం. పెరుగు చిలకకుండా వేసుకుంటే మనకి ముక్కలు ముక్కలుగా విరిగిపోయినట్లుగా వస్తుంది. అందుకోసమే ముందుగానే నేను విస్కుతో చిలికి వేసుకున్నాను. ఇప్పుడు పెరుగు మిశ్రమాన్ని కూడా బాగా కలిపి మూత పెట్టి మరొక 10 నిమిషాలు మగ్గించుకుందాం. ఈ ప్రాసెస్ అంతా కూడా స్లో ఫ్లేమ్లోనే చేయండి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది. దీనిలో 1 స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న మిరియాల పొడిని కూడా వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. ఒకసారి బాగా కలబెట్టుకొని కొద్దిగా అంటే 1/2 కప్పు వరకు కూడా నీళ్లు పోసుకొని మళ్ళీ మనం మిశ్రమాన్ని బాగా తిప్పుకుందాం. ఇప్పుడు మసాలా మిశ్రమం బాగా ఉడుకుతుంది. దీనిలోనే ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేద్దాం. ఆల్మోస్ట్ మన కుర్మా దగ్గరగా వచ్చినట్లే. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతిని కూడా తీసుకొని చేత్తో బాగా నలిపి కసూరి మేతిని కూడా యాడ్ చేద్దాం. ఇది రోటీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది. వైట్ రైస్ కన్నా ఫ్లేవర్డ్ రైస్లో ఇంకా బాగుంటుంది. నేను ఇప్పుడు 1/2 కప్పు వరకు పాల మీగడని చిలికి వేసుకున్నాను.
ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలుపుకుందాం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ కుర్మా ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మన షాహీ ఎగ్ కుర్మా రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.